అందరికీ నమస్కారం అండి. శ్రావణి కాజా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం బీరకాయ, పుదీనా, టొమాటో పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. దానికోసం నేను ఒక కప్పు బీరకాయలు తీసుకున్నానండి, ఒక హాఫ్ కప్పు పుదీనా, ఒక హాఫ్ కప్పు టమాటోలు అంటే 2 టమాటాలు తీసుకున్నానండి. ఇక్కడ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అలాగే 5 ఎండుమిర్చి, 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, 3 పచ్చిమిరపకాయలు, అలాగే ధనియాలు, కొంచెం జీలకర్ర అండి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర. ఇప్పుడు మనం తయారు చేసే విధానం ఎలాగో చూద్దామండి. నేను ఇక్కడ ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు వేసేసుకొని వేపుకుంటున్నానండి. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుని వేగిపోయినాయండి. ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఈ ఆయిల్లోనే మనం బీరకాయ ముక్కలు వేసేసుకుందాం. బీరకాయ ముక్కలు వేగిపోయిన తర్వాత మనం కొత్తిమీర పుదీనాని అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకుందామండి. బీరకాయ ముక్కలు వేగిపోయినాయండి. దీంట్లో కొంచెం ఉప్పు వేసి టమాటాలు, పుదీనా కూడా వేసేసుకుందామండి. టమాటాలు, పుదీనా వేసేసుకుందాం. బీరకాయ ముక్కలు వేగిపోయినాయండి. ఇప్పుడు మనం టమాటా, పుదీనా కూడా వేసేసుకుందాం. దీంట్లోనే మొత్తం వేగిపోయినాయండి. ఇప్పుడు మనం మిక్సీ ఎలా వేయాలో చూద్దామండి.